దేవగిరి అడవికి మృగరాజు కేసరి. ఒకరోజు అది గృహ బయట చెట్టు దగ్గర దిగులుగా కూర్చొని ఉంది. అప్పుడే అక్కడికి మంత్రి కుందేలు వచ్చింది. కేసరి దిగులుగా ఉండడం చూసి మృగరాజా, ఎందుకు అలా దిగులుగా ఉన్నారు, ఏం జరిగింది అని అడిగింది. ఏం చెప్పను మంత్రివర్య, అడవిలో అందరూ నా మాటే వింటారు, కానీ నా బిడ్డ మాత్రం అస్సలు వినడం లేదు. ఎంత చెప్పినా సమయానికి నిద్ర లేవదు, ఆహార సేకరణకు వెళ్ళదు, తెచ్చిపెడుతూనే తింటుంది, లేకపోతే అలాగే ఉండిపోతుంది. అలా సోమరిగా జీవించడం సరికాదని చెబితే అర్థం చేసుకోదు. నేను ఎంత బుజ్జగించి చెప్పినా దాని అలవాట్లు మార్చుకోవడం లేదు. పులి బిడ్డను చూసి వేగంగా నిద్ర లేవడం నేర్చుకో అని చెబితే దానికి నిద్ర పట్టడం లేదు, కాబట్టి ముందుగానే లేస్తుంది అని అంటుంది. తల్లి మాట విని క్రమశిక్షణగా ఉంటున్న జింక పిల్లను చూసి పద్ధతులు నేర్చుకోమంటే ఆ జింక పిల్లకు అల్లరి చేయడం చేతగాదు, కాబోలు అని ఎగతాళి మాట్లాడుతుందని తన బాధని చెప్పింది మృగరాజు. ఈ మాటలన్నీ విన్న మంత్రి, మృగరాజా, ఇంకా చిన్న వయసే కదా, నెమ్మదిగా అన్నీ తెలుసుకుంటుందిలే, మీరు బాధపడద్దు అని చెప్పింది. కానీ కేసరి దాని బిడ్డ ప్రవర్తన వల్ల చాలా దిగులు పడుతుంది. పరిపాలనపై అస్సలు దృష్టి పెట్టలేకపోతుంది. అది గమనించిన కుందేలు ఒకరోజు మృగరాజు బిడ్డతో, బుల్లి మృగరాజా, మీరు ఎప్పుడు గృహలోనే ఉంటే అడవి అందాలు మీకెలా తెలుస్తాయి, నాతో అలా బయటికి రండి, అడవంతా ఒకసారి సరదాగా తిరిగి వద్దాం అంది. పిల్ల సింహానికి బయటికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా మంత్రి పిలిచింది. దాంతోపాటు బయలుదేరింది. కుందేలు పిల్ల సింహాన్ని అడవిలో చాలా చోట్లకి తీసుకొని వెళ్ళింది. అడవిలోకి తీసుకొని వెళ్ళింది. దారిలో వింతలు విశేషాలు ఎన్నో వివరించింది. అలా చెబుతూనే, నిన్న ఉదయం మీ నాన్న దగ్గరికి పెద్ద పులి వచ్చింది. తన బిడ్డ గురించి చాలా గొప్పలు చెప్పింది. దాంతో మిమ్మల్ని పరుగు పందెంలో పాల్గొనమని కోరింది. కానీ మృగరాజా, మీరు పోటీలో పాల్గొంటారని చెప్పలేకపోయింది. కారణం ఏమై ఉంటుందో మీకే తెలియాలి అంది. అలా దారిలో వెళ్తూ ఉండగా అక్కడక్కడ కొన్ని జంతువులు పిల్ల సింహానికి నమస్కారం చేస్తున్నాయి. ఈ గౌరవం కేవలం మీరు మృగరాజ బిడ్డ అవ్వడం వల్లే దక్కుతుంది. మరి ఆ గౌరవం కలకాలం కాపాడుకోవాలంటే మీకు మీరుగా సొంత గుర్తింపు తెచ్చుకోవాలి. పెద్ద పులి మీ నాన్నతో చేసిన సవాలు మీరు స్వీకరించగలరా అంది. కుందేలు ఆ మాటతో పిల్ల సింహం ఆలోచనలో పడింది. ఇన్ని రోజులు నాన్న ఎంత చెప్పినా వినకుండా బద్ధకంగా ఉన్నాను. ఎలాంటి క్రమశిక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాను. అందుకే నాన్న పులి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయి ఉంటారు. నాన్న బాధకు ఇప్పుడే నేనే కారణం అని మనసులోనే బాధపడి సాగింది. అప్పటికి సాయంత్రం అయింది. మంత్రి, పిల్ల సింహం తిరిగి గృహకి చేరుకున్నాయి. కుందేలు మాటలు చాలా బాగా పనిచేశాయి. పిల్ల సింహంలో మెల్లగా మార్పు మొదలైంది. ఉదయమే నిద్ర లేవడం, అడవికి వెళ్ళి ఆహార సేకరణ చేయడం మొదలుపెట్టింది. ఆ మార్పును చూసి మృగరాజుకు చాలా సంతోషం కలిగింది. కొన్ని రోజులకు పిల్ల సింహం మృగరాజా దగ్గరికి వెళ్ళి, పులి నీ దగ్గరికి వచ్చి తన బిడ్డతో పరుగు పందెంలో నన్ను పాల్గొనమని అడిగిందట కదా నాన్న, ఇప్పుడు నేను పోటీకి సిద్ధం, ఎప్పుడు చేయమని చెప్పు అంది. ఆశ్చర్యపోయిన మృగరాజు, ఈ విషయం నీకెలా తెలిసింది అని అడిగింది. మన మంత్రి కుందేలు చెప్పిందని బదిలిచ్చింది పిల్లసింహం. అప్పుడు మృగరాజా పెద్ద పులిని పిలిచి, నువ్వు అడిగినట్లుగానే మన బిడ్డలకి పరుగు పందెం పెడదాం అంది. దానికి పులి కూడా సరేనంది. 2 రోజుల తర్వాత రెండింటికి పోటీ నిర్వహించింది. మృగరాజా పిల్ల మీద పిల్ల సింహమే విజయం సాధించింది. అది ఊహించని పెద్ద పులి ఆశ్చర్యపోయింది. నాన్నతో హేళనగా మాట్లాడిన పులికి పిల్ల సింహం దాని గెలుపుతో సమాధానం చెప్పింది. అప్పటి నుంచి చురుగ్గా ఉంటూ దాని పనులు అదే చేసుకోసాగింది. దాంతో మృగరాజు మనసు కూడా తేలిక పడింది. ఇక పాలన మీద పూర్తి శ్రద్ధ చూపించింది.